హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ సిటీ క్లాసెస్ బై కరుణ. డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమ్ మనకు కుదంత రూపాన్ని పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 3 and 6లో మనకు కుదంత రూపాన్ని మనకు విడదీసిస్తే కలిపి రాయాలి. ధాతుహ ప్రత్యయ విడిస్తారు, మనం కలిపి రాయాలి. నెక్స్ట్ పార్ట్ బిలో మనకు కలిపిస్తే ధాతుహ ప్రత్యయ రాసి విడదీసి రాసి ప్రత్యయం పేరు రాయాలి. మనకి ఇంతకుముందు వీడియోలో ల ప్రత్యయ అండ్ త్వ ప్రత్యయ త్క ప్రత్యయ చదువుకున్నాం. ఇప్పుడు కవత్ ప్రత్యయ చదువుకుందాం. తవత్ ప్రత్యయలో మనకు ధాతురూప ప్లస్ పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగ ఉంటాయి. మనకు పుంలింగలో ధాతురూపానికి చివరన తవాన్ యాడ్ చేయాలి, స్త్రీలింగానికి తవతి, నపుంసకలింగానికి తవతః యాడ్ చేయాలి. ఓకే, ధాతురూప పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. మీకు ధాతురూప వచ్చేసి వచ్, పుంలింగం ఉక్తవాన్, స్త్రీలింగం ఉక్తవతి, నపుంసకలింగం ఉక్తవత్. మనకు పుంలింగానికి తవాన్, స్త్రీలింగానికి తవతి, నపుంసకలింగం తవత్. పా ధాతురూపం పా, పీతవాన్, పీతవతి, పీతవత్. ధాతురూపం జీ, జితవాన్, జితవతి, జితవత్. ధాతురూపం గమ్, గతవాన్, గతవతి, గతవత్. ధాతురూపం జ్ఞా, జ్ఞాతవాన్, జ్ఞాతవతి, జ్ఞాతవత్. ధాతురూపం గన్, గణితవాన్, గణితవతి, గణితవత్. నెక్స్ట్ పృచ్, పృష్టవాన్, పృష్టవతి, పృష్టవత్. కథ్, కథితవాన్, కథితవతి, కథితవత్. దృశిర్, దృష్టవాన్, దృష్టవతి, దృష్టవత్. ఈ విధంగా ధాతురూపం ఇస్తే పుంలింగ్ అండ్ స్త్రీలింగ్ నపుంసకలింగ్ మనము దాన్ని రాయాలి. పార్ట్ ఏలో మనకు ధాతురూపం ఇస్తారు ప్లస్ ప్రత్యయం ఇస్తే కలిపి రాయాలి. చూడండి ఎగ్జాంపుల్, జ్ఞా ప్లస్ తవత్, జ్ఞాతవత్. జీ ప్లస్ తవత్, జితవత్. మనకు పుంలింగ్ రాయొచ్చు, స్త్రీలింగ్ రాయొచ్చు, నపుంసకలింగ్ రాయొచ్చు. ఇప్పుడు పృచ్చు ప్లస్ తవత్, పృష్టవత్, పృష్టవాన్, పృష్టవతి ఏదైనా రాయొచ్చు మనం కలిపి. గన్ ప్లస్ తవత్, గణితవత్, గణితవాన్, గణితవతి. పా ప్లస్ తవత్, పీతవాన్, పీతవతి, పీతవత్. దృశిర్ ప్లస్ తవత్, దృష్టవత్, దృష్టవాన్, దృష్టవతి. గమ్ ప్లస్ తవత్, గతవత్, గతవాన్, గతవతి. ఈ విధంగా మనము ధాతురూపము అండ్ ప్రత్యయం ఇస్తే మనం కలిపి రాయాలి. ఇది పార్ట్ ఏలో. అండ్ పార్ట్ బిలో మనకు కలిపిస్తారు, మనం విడదీసి ధాతురూపము అండ్ ప్రత్యయం విడదీసి ప్రత్యయం పేరు రాయాలి. ప్లస్ ఏ లింగమురో రాయాలి. అది పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ రాయాలి. పృష్టవాన్, ఫర్ ఎగ్జాంపుల్ పృష్టవాన్ ఇస్తారు. పృచ్చు ప్లస్ తవత్, పుంలింగ తవత్ ప్రత్యయ. జ్ఞాతవతి, జ్ఞా ప్లస్ తవత్, స్త్రీలింగ తవత్ ప్రత్యయ. జితవత్, జీ ప్లస్ తవత్, నపుంసకలింగ తవత్ ప్రత్యయ. గతవత్, గమ్ ప్లస్ తవత్, నపుంసకలింగ తవత్ ప్రత్యయ. లిఖితవత్, లిక్ ప్లస్ తవత్, నపుంసకలింగ తవత్ ప్రత్యయ. కథితవతి, కత్ ప్లస్ తవత్, స్త్రీలింగ తవత్ ప్రత్యయ. పీతవాన్, పా ప్లస్ తవత్, పుంలింగ ప్లస్ తవత్ ప్రత్యయ. గణితవాన్, గన్ ప్లస్ తవత్, పుంలింగ తవత్ ప్రత్యయ. జితవాన్, జీ ప్లస్ తవత్, పుంలింగ తవత్ ప్రత్యయ. ఉక్తవతి, వచ్ ప్లస్ తవత్, స్త్రీలింగ తవత్ ప్రత్యయ. నెక్స్ట్ జ్ఞాతవతి, జ్ఞా ప్లస్ తవత్, స్త్రీలింగ తవత్ ప్రత్యయ. కథితవాన్, కత్ ప్లస్ తవత్, పుంలింగ తవత్ ప్రత్యయ. ఈ విధంగా ప్రత్యయం పేరు రాయాలి. మనకు ధాతురూపం ఇస్తే మనకు స్త్రీలింగమా ధాతురూపం విడదీసి ప్రత్యయం రాసి స్త్రీలింగమా పుంలింగమా నపుంసకలింగమా రాయాలి. ప్లస్ ప్రత్యయం పేరు రాయాలి. ఈ పార్ట్ బిలో మనకు 15 మార్క్స్, మనకు ఈచ్ 1.5 మార్క్స్ ఉంటుంది. టోటల్ 15 ఇస్తే 10 రాయాలి.
పార్ట్ ఏలో 5 ఇస్తే 5 రాయాలి. ఓకే, పార్ట్ ఏలో మనము కలిపి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గమ్ ప్లస్ తవత్ ఇస్తాం. గతవాన్ గతవతి గతవత్. జీతవాన్, జీ ప్లస్ తవత్ జీతవాన్, జీ ప్లస్ తవత్ జీతవతి. వచ్ ప్లస్ తవాన్ ఉక్తవతి. దృశిర్ ప్లస్ తవత్ దృష్టవతి దృష్టవత్. ఏదైనా రాయొచ్చు. ఈ విధంగా మనకు పార్ట్ ఏలో మనకు ప్రత్యయము అండ్ ధాతురూపం ప్రత్యయము ఇస్తే మనం కలిపి రాయాలి. పార్ట్ బిలో మనం కల్పిస్తే ధాతురూపము ప్రత్యయము మరి ఏ లింగము రాసి ప్రత్యయం పేరు రాయాలి. ఇది కవత్ ప్రత్యయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.